ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే పనులైతే స్టార్ట్ అయిపోయినాయండి. ఫుల్లు చలిగా ఉంది. మామూలుగా కాదు. అసలు లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను, మా పిల్లలు కూడాని. ఇంకా తప్పదు కదా, ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి లేచాను. ఇప్పుడు చూడండి, నైట్ బాగా మరిగించేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ చూస్తే మీగడ చూసారా ఎంత దళసరిగా వచ్చిందో. ఇంకొక పాలు అంతగా మరగలేదు. అందుకని ఎక్కువ మీగడ రాలేదనమాట. సో అలాగా మనం ఎక్కువసేపు మరగబెడితే ఖచ్చితంగా మీగడ అనేది చాలా దళసరిగా వస్తుందండి. చూసారా నేను ఎలా ఉన్నానో, బూచి దెయ్యంలా ఉన్నాను కదా. ఏం చేస్తాం, చెవులకి అంతా కూడా చల్లగాలి, చలి బాగా చలిగా ఉందండి. అంత చలేస్తుంది. అందుకని మొత్తం కూడా ఫుల్గా కవర్ చేసేసుకున్నాను. ఇంకా టీ పెట్టేశాను. మిగిలిన పాలు కూడా కాచేస్తున్నాను. వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా టీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి మా వారు లేచిన తర్వాత ఇస్తాను. ఈరోజు నేను కర్రీ వచ్చేసి బెండకాయ ఇగురు చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నిన్న కర్రీ ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ కూడా అంతే బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు వేసి చేశానండి. టమాటా వేయలేదు. చాలా బాగా టేస్ట్ వచ్చింది. నాకైతే 10 o'clock వరకు పనులతో సరిపోయిందండి, ఇంట్లో పనులతోటి. ఇంకా 10 అయిపోగానే ఇంకా స్నానం చేసి ఇంకా కటింగ్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు కరెంట్ పోయిందనమాట. ఇదేంటి ఈ టైంలో పోయింది, సరే వస్తుందిలే, ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదండి. మొన్నే కదా చెట్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన ఏం పోదు. మళ్ళీ ఎప్పుడైనా చెట్లు కొడితేనే ఎక్కువసేపు అవుతుంది. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, పాతొక్కో 1 గంటకు వచ్చిందండి. దేవుడా, ఇంతసేపు పోతే నేను ముందు రోజు కూడా కట్ చేసి పెట్టుకోలేదు. పోనీ కట్ చేద్దామంటే ఐరన్ చేసుకోవాలి కదా లైనింగు, అది కూడా కరెంట్ కావాలి కదా, అది కూడా లేదనమాట. నేనైతే చాలా కంగారు పడ్డాను. కస్టమర్ బ్లౌజులు ఎప్పటికప్పుడు ఇవ్వడము ఈ మధ్యన కుదురుతుంది. ముందు కుట్టుకుని ఉంచుకుంటాం కుదరట్లేదు అనమాట. వీడియోస్ అవన్నీ చేయటం వల్ల నాకు ఎక్కువ టైం ఉండట్లేదు. చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉన్నాను. కనీసం వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కూడా లేదండి అసలు. అంటే ఇంకా వైఫై ఉండదు కదా, మనకి ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా కుదరలేదనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను సన్నగా, కర్రీ కోసం. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి. లాస్ట్ ఇంకా ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి, తెచ్చుకోవాలి. ఈరోజు ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి లేదు, దోశల పిండి లేదు. బ్రెడ్ తీసుకొచ్చేసి ఆ రోస్ట్ చేసేసి దానికి కొంచెం జాము అవన్నీ పెట్టేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇష్టంగా తినేశారు. వడల పిండి తెద్దాం అనుకున్నాను, అందుకనే నేనేం పిండి నానబెట్టలేదు. ఆల్రెడీ ఇడ్లీ పిండి రివ్యూ ఇచ్చేసాను కదా మీకు. ఇడ్లీ పిండి అయితే సూపర్గా ఉందండి. మా వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. తర్వాత వచ్చేసి దోశల పిండి, అది కూడా చాలా బాగుంది. ఇడ్లీ పిండి తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగులుతుంది, దోశల పిండి తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగులుతుంది. ఆ రెండు కలిపి దోశలు వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇది గారెల పిండి అనమాట, వడల పిండి. సో అది ఇప్పుడు తెచ్చాను. ఏదైనా 60 రూపాయలండి. వాళ్ళు బాగా నాకు గుర్తుపట్టేస్తున్నారనమాట. వెళ్తున్నాను కదా అప్పుడప్పుడు గుర్తుపడుతున్నారు. ఫైనల్గా మనం అన్నీ చెక్ చేసుకుంటే, అంటే డబ్బుల విషయంలో చూసుకుంటే చాలా వర్త్ అనిపించింది నాకు. కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఇగురు కదా. అంటే మనము నూక కొని అవన్నీ చేసుకుని అవన్నీ కడుక్కొని పప్పులు అవన్నీ చూసుకుంటే మనకి ఎంత అయితే, నాకు 2 రోజులు వస్తుందండి ఒక గ్లాసుడు పప్పు. ఇదేంటంటే మనకి ఒకరోజు వస్తుంది అనమాట. అంటే డబ్బులు వైజ్ చూసుకున్న, దేని వైజ్ చూసుకున్నా చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా పనులు అవ్వలేనప్పుడు తెచ్చేసుకుంటే బాగుంటుంది. అంటే రోజు కాదు, ఎప్పుడైనా. మనకి మండే రోజున మార్కెట్ ఉంటుంది కదా, ఆ రోజు మనకి పిండి రుబ్బటాలు అవన్నీ ఇబ్బంది అయిపోతాయి. ఇంకో వరుసగా పెట్టేసి కట్ చేసేస్తున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది. తలా తోక కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇదిగోండి, ఈసారి ఎక్కువ పెట్టాను వీడియో కోసమే. ఇలా పెట్టేసుకుని ఇంకో ఇలా కట్ చేసుకుని, మీరు ఇగురు చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇలాగా లైన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. తోక ఎక్కువ ఉంటే జిగురు ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు వేసేసానండి. ఏదైనా వెరైటీ వంటలు చేయాలనిపిస్తుంది కానీ పొద్దున్నే కుదరదు చేయటానికి. మళ్ళీ మనం 5 గంటలకో అలా లేవాలన్నమాట. మనకి ఏ పనులు లేనప్పుడు అయితే పొద్దున్నే లేచినా పర్లేదు, మనం అప్పటిదాకా కుట్టి స్టిచ్చింగ్ వీడియో పెట్టి ఉంటాం కదా, కొంచెం నీరసం వస్తుంది అనమాట. అంత తొందరగా రోజు లేవలేము. నాకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఓన్గా డిజైన్ చేసుకుని, లేదంటే కొత్త మోడల్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, మనకి ఎక్కువ ఫ్యాషన్ డిజైనర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ నేను ట్రై చేయాలనేది బాగా ఇంట్రెస్ట్. ఇంకోటి వచ్చేసి వంటలు కూడా ఇంట్రెస్టే. నేను
అంత పర్ఫెక్ట్ కాకపోయినా చెయ్యాలి, ట్రై చేయాలి. అంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ట్రై చేయాలనుకుంటాను నేను. అది ఎలా వచ్చినా కూడా ట్రై చేయాలి. ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా నేర్చుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడు ఏం కాదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు నేర్చుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్. అదేవిధంగా నేర్పించాలనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ 2 ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో అలా ఉన్నాను. సో, నాకు ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరేసి వేసానండి. అలా వేయగానే స్మెల్ అయితే భలే వచ్చేసింది. ఏం కర్రీ చేస్తున్నావు అని మా వారు అడుగుతున్నారనమాట. అంటే మోస్ట్లీ మేము ఈ మధ్యన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు కదా, ఓన్లీ నాన్ వెజ్కే వాడతాం కదా. నాన్ వెజ్ అంటే గుర్తొచ్చిందండి, పిల్లలేమో ఎగ్ కావాలని ఏడుస్తున్నారు. సరే కార్తీక మాసం అయినా మనకి పెద్దవాళ్ళని చేసుకుంటే సరిపోతుంది, పిల్లలు ఎందుకు బలవంతంగా చేయించడం అని నేనైతే ఎగ్ తీసుకొచ్చి పెట్టానఅనమాట. అంటే ఎగ్ తెచ్చాను, సాయంత్రం చేద్దాంలే. బాయిల్డ్ ఎగ్ కావాలన్నారు. నైట్ టైంలో తినకూడదమ్మా, డైజెషన్ అవ్వదంటే కావాలని ఏడ్చారనమాట. సరే అని చెప్పేసి తినిపించేసి హాట్ వాటర్ ఇచ్చేసాను. ఇంకా మనం అయితే చేసుకోవచ్చు కానీ ఇంకా పిల్లలకు ఎలా ఆపాలండి, అందుకనే. కానీ చికెన్ మటన్ అవేమీ నేను చేయట్లేదు, ఎగ్ ఒకటే చేశాను. మా ఫ్రెండ్ మొన్న చికెన్ పంపింది పిల్లలకి ఫ్రై. ఇంకా వాళ్ళని తినేమని చెప్పానులేండి. ఇంక నేను మా వారే చేస్తున్నాము కార్తీక మాసం. అయితే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో బెండకాయ ముక్కలు వేసేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుని చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత ఏం పెట్టద్దండి, మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల పాటు వదిలేసాను, బాగా మగ్గిపోయింది. దీంట్లో కారం వేసాను, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసాను. ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, అదేవిధంగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే ఇది ఒక మసాలా కర్రీ కింద ఉంటుంది. నాకు వచ్చి కానీ నేను ఎందుకు ఈ మధ్యన చేయలేదండి, ఎక్కువ బెండకాయ ఫ్రైయే చేశాను అనమాట. సరే ఇంక అస్తమాన బెండకాయ ఫ్రైలో ఏం చేస్తాను అని చెప్పేసి కర్రీ కింద చేశాను. ఇంకా నైట్ కొద్దిగానే మిగిలింది. ఇంకా మా వాళ్ళేమో అన్నం తినట్లేదు, నైట్ చపాతీలే కావాలంటున్నారు. సరే అని చెప్పేసి చపాతీలు చేద్దాం అనుకున్నాను అనమాట. బాగా మగ్గబెట్టేసి, అంటే పచ్చివాసన, కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టేసి ఇంకా వాటర్ వేసేసి మరిగించేసానండి. మరిగించేసి ఇంకా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు, అంటే ఆయిల్ మొత్తం తేలేంత వరకు మొత్తం కూడా కర్రీ అంతా ఉడికించేసాను అనమాట. కొంచెం కారం తక్కువైంది, మళ్ళీ కొంచెం వేసాను. పిల్లలు తినేది కదా, అందుకని చూసి వేస్తానమాట. మళ్ళీ కారం తక్కువ తిన్నాను అనుకోండి, ఈయనకి నచ్చదు. ఇంత తక్కువ వేసేసేవేంటి కారం అంటారు. అదే పిల్లలకు కారం వేసి దాంట్లో నెయ్యి వేస్తే ఈక్వల్ అయిపోతుంది కదా, కారం తెలియదు కదా, అందుకని. మూత అయితే పెట్టేస్తా, ఇది సరిపోవట్లేదు, ఈ మూత పెద్ద మూత పెడతాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆయిల్ చేయాలండి. అంటే కరివేపాకు, మెంతులు, అవి 2 కొబ్బరి నూనెలు వేసేసి మరిగించేసామనుకోండి, దాని రసం మొత్తం దిగుతుంది కదా, తలకు మంచిదనమాట. ఏం తలకో ఏంటో కానీ నేను ఎన్ని వాడినా కూడా హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదు. కనీసం పిల్లకైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకో మా అత్తయ్య గారు పంపించారండి ఆయిల్. ఇదంతా కూడా వేసేసాను. అడుగుది కూడా వచ్చేసినట్టుంది, అంటే అడుగున ఉంటుంది కదా, అది కూడా పడిపోయింది. పర్లేదు, వడగట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క డబ్బా పంపిస్తారండి, అంటే అమ్ముతారనమాట, అక్కడ చేసింది అమ్ముతారు. ఇంకా ఇది చాలా బాగుంటుంది కదా బయట కన్నా. ఇంకొక బాటిల్ అలాగా బాటిల్తోనే అమ్మేస్తారండి. ఎంతో తెలియదు కానీ కాస్ట్. సంక్రాంతికి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాం అనమాట. లేదంటే ఎవరు వచ్చినా పంపిస్తూ ఉంటారు. మోస్ట్లీ వేరే వాళ్ళు ఎవరితో పంపించరు, వాళ్ళకి ఇబ్బంది అని. ఈయన వెళ్తేనే పంపిస్తారు. మెంతులు చూడండి, ఒక 2 గుప్పుళ్ళంత వేసాను. అయితే కరివేపాకు కడిగి పెట్టాను కదా, దీన్ని పక్కన పెట్టేస్తాను, ఇంకో కర్రీ కూడా అయిపోతుంది. కరివేపాకుని కడిగాను కదా శుభ్రంగా, బట్ట మీద ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేసి మరిగిస్తానండి, లేదా ఆయిల్ పాడైపోతుంది. ఇంకా కొంచెం కర్రీ అవ్వాలి, ఒక 5 నిమిషాలు పెట్టేస్తే నా కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను, వాళ్ళు ఇవ్వగానే స్నానాలు చేయించేసేయాలి. చూడండి, చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ఆయిల్ అంతా బయటకు వచ్చి మసాలా కర్రీలాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా పని కూడా అయిపోయింది, ఇంకా వంటింట్లో పని. అన్నం కూడా ఉడికిపోయిందండి, దీన్ని మూత పెట్టేస్తా. ఇంకా పిల్లలకేమో బ్రెడ్ తెప్పించేసి రోస్ట్ చేసేసాను, నెయ్యి వేసి చేశాను రోస్ట్. నెయ్యి వేస్తే కొంచెం బలం కదా ఆయిల్ కన్నా, మంచి కలర్ వచ్చే వరకు. దీని మీదేమో ఇంట్లో చాక్లెట్ది అది ఉంది, చాక్లెట్ క్రీమ్లా ఉంటుంది కదా, అది ఉంది. బటర్ అనమాట, బటర్ లాగా చాక్లెట్ బటర్ ఉంది. దాన్ని ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. పీనట్ బటర్ మొన్న చూసారు కదా, చూపించాను ఒకసారి, అలాగే చాక్లెట్ బటర్ అనమాట. అదిని ఇంకా జామ్ కూడా తీసుకొచ్చారు ఈయన. ఆ 2
ఈ మొత్తం కూడా పెట్టేస్తే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. నేనైతే అన్నం తినేసాను, ఆయన ఆఫీస్లో ఏమైనా తినేస్తా అన్నారు. ఇదిగోండి మంచి క్రిస్పీగా అయిపోయింది కదా, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేయించేసి వాళ్ళకి తినిపించేసి ఇంకా పంపించేస్తున్నాను. లేటుగా లేస్తున్నారండి, అందుకుని హడావిడి అయిపోతుంది పొద్దున్నే అంటే. ఇప్పుడు ఈ బట్ట వేసేసి దీనిపైన నేను కరివేపాకు అయితే ఆరేసేస్తాను, కొంచెం ఫ్యాన్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచితే ఆరిపోతుంది. అప్పుడు నేను ఆయిల్ చేస్తాను. ఆయిల్ ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. ఇది దగ్గర మాకు 2-3 నెలలు వస్తుందండి. మంచిదంట, కానీ నాకు ఎందుకు జుట్టు ఊడటం మాత్రం తగ్గలేదు. ఇంకా ఆరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. అంతలోపు ఈ బ్లౌజులు కొన్ని లైనింగ్లు ఆరబెట్టుకోవాలన్నమాట. లైనింగ్లు కూడా ఆరబెట్టేసుకుంటాను. ఇదిగోండి, ఈ లైనింగ్ ఇప్పుడు మోడల్ బ్లౌజు కట్ చేయాలి. కటింగ్ స్టిచ్చింగ్ 2 పెడతాను. ఇది ఆరిందో లేదో చెక్ చేస్తాను. ఆరిపోయినట్టండి, మోస్ట్లీ ఆరిపోయింది. సో ఇదంతా దగ్గరికి తీసేసి ఇప్పుడు ఆయిల్ చేస్తా. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 9:30 అయిందండి. కరెక్ట్గా 10 గంటలకు పోయిందండి కరెంటు. అక్కడ ఏదో రిపేర్ చేస్తున్నారంట, దానికోసం తీసేశారని ఒక కస్టమర్ చెప్పారనమాట. మన దగ్గరికి వచ్చారు కస్టమరు, ఒక స్టిచ్ వేయించుకుంటాను కానీ. అయితే ఆ కస్టమర్ చెప్పారండి, నేను పొద్దున్నే వద్దాం అనుకున్నాను, కరెంట్ లేదు కదా, నీ మిషన్ అది మిషన్ నడవదు కదా, రన్ అవ్వదు కదా అని రాలేదు అంటే. అవును, ఏమైందంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరేనంటండి రిపేర్ చేస్తున్నారంట, అందుకునే కరెంట్ లేదని చెప్పారనమాట. ఇంకా మోస్ట్లీ మొత్తం కూడా ఆరిపోయింది, కొంచెం లైట్గా అక్కడక్కడ చేతికి తడిలాగా అంటుకుంటుంది. సో ఇప్పుడైతే నేను చేసేస్తానులేండి, మొత్తం బాగానే అయిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లో మొత్తం కూడా కరివేపాకు వేసేస్తాను. 3 గుప్పులు అనుకోండి కరివేపాకు, 2 గుప్పులేమో మెంతులు. చిన్న మంట మీద చేయాలండి వేడి, లేదంటే మాడిపోతాయి, అన్నీ మాడిపోతాయి. చిన్న మంట మీద చేసుకుని ఫ్లేవర్ అనేది స్మెల్ బాగా వస్తుంది అన్నమాట, బయటికి బాగా వస్తుంది. అంతలోపు నేను ఏం చేస్తానంటే ఈ పీకోకి ఇవ్వాలన్నమాట. వీళ్ళు ఆల్రెడీ సపరేట్ చేసేసారు బ్లౌజెస్ని, జస్ట్ మనం పీకోకి ఫాల్కి ఇవ్వాలి. చూస్తున్నాను, దీనికి ఫాల్ వెతకాలి, మళ్ళీ ఆ మూటంతా తీయాలి, ఆ లోపల ఉన్న మూటంతా. ర్యాంకు అల్యూమినియం, అదే ఏదో ర్యాంక్ ఉంటుంది అల్యూమినియంలో ఏదో ఉంటుందని చెప్పారండి. ఉంది పక్కన, నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఒకటి సరిపోవట్లేదు, నాకు 2 ఉండాలి. ఆ 2 ఉండాలంటే మళ్ళీ ఇంకోటి ఉండాలంటే మనకి ప్లేస్ లేదు కదా ఇంట్లో, దానికోసం అనమాట ప్రాబ్లం. ఇది సెట్ అయిపోతుంది ఫాలు. ఇంకా రెండో దానికి మల్టీ కలర్స్ వచ్చినాయి కింద అంచు, ఇదైతే బాగానే సెట్ అవుతుందండి. నేను అట్ట ముక్కలు పక్కకు పెట్టేస్తాను, ఎందుకంటే దాని మీద నేను బిల్లు రాసుకుంటానండి. బిల్లు రాసుకుని వాళ్ళ కవర్లో పెట్టేస్తాను అనమాట. ఇంకొక శారీకి అయితే దొరకట్లేదు సేమ్ కలరు, అది మల్టీ కలర్స్ ఉన్నాయి, బ్లూ ఉంది, పింక్ ఉంది కదా, బ్లూ అయితేనే బాగుంటుంది అనుకుంటా, దానికోసమే వెతుకుతున్నానండి. దీనికే టైం పట్టేస్తుంది అనమాట. నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇంకా దీని మీద ఒక 2 రూపాయలని, ఇంకా పీకో ఫాలు కుట్టేటప్పుడు ఒక్కొక్కరు ఇచ్చారనుకోండి డబ్బులు, నేను అడిగినంత ఇస్తే నాకు 5 రూపీస్ మిగులుతుంది. లేదక్క నేను అంత ఇవ్వలేనంటే ఆ 5 రూపీస్ కూడా నాకు మిగలదు. మరి ఇక్కడ అంతా టైం అనేది స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా 5 రూపాయలు మిగిలితే బాగుంటుంది. ఫాల్లో అయితే 2 రూపాయలు మిగులుతుందండి, ఫాల్స్లో అయితే మాత్రం. ఇంకా మొత్తం చూస్తున్నాను, ఇదైతే పర్లేదు బాగానే ఉంది, అదే చూస్తున్నా. లోపల పెట్టి చూస్తే ఏం కనిపించట్లేదు, బాగుంది అనిపించింది. ఇంక ఇదే ఫైనల్ చేస్తున్నా, ఇంకేం వేరేది కూడా ఏమి లేవు. ఈ కవర్స్లో అన్నీ సపరేట్ పెడతానండి, కలర్స్ అన్నీని. ఇంకా ఈ మూటలన్నీ ఆ పక్కన పెట్టేస్తాను. సో ఈ అమ్మాయికి ఇచ్చేసి వస్తాను. వేరే వాళ్ళు చేస్తున్నారు, ఆ అమ్మాయి అయితే చేయట్లేదు. ఇంకో మరిగిపోతుంది చూసారా, చల్లారిపోయిన తర్వాత వడగట్టేయటమే. స్మెల్ అయితే భలే వస్తుందండి, కరివేపాకు స్మెల్. ఇంత మరిగితే చాలండి, ఎక్కువ మరిగితే మాత్రం నల్లగైపోతుంది ఆయిల్ అనేది. ముందు రోజు కుట్టిన 2 బ్లౌజులు హెమ్మింగ్ చేసేసి ఇచ్చారనమాట. ఇప్పుడు దీనికి నేను బిల్లు వేయాలి. అయితే బిల్లు ఎలా వేస్తానంటే ఫస్ట్ వాళ్ళ వాట్సాప్లో చూస్తానమాట, వీళ్ళకి ఎంత వేసాను ఏంటి. రెగ్యులర్ కస్టమర్ అయితే ఒక రేట్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వచ్చే కస్టమర్ అయితే ఒక రేట్ ఉంటుంది. అదేవిధంగా మనకి అంతా పర్ఫెక్ట్గా రావాలి, ఇలా రావాలి, అలా రావాలి, అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే వరకు ఒక రేట్ ఉంటుంది అనమాట. నా దగ్గర చాలా రకాల రేట్లు ఉంటాయి. అంటే మొన్న ఏమైందంటే ఒకరు వచ్చారు కస్టమరు, కొంచెం నడుము దగ్గర టైట్ అయిందంట. ఇప్పుడు బాడీలో మన చేతులు ఉండవు కదండి, ఒక్కొక్కసారి లావు అవుతాం, ఒక్కొక్కసారి సన్నం అవుతాం.
ఒక కుట్టిప్పుకుంటే సరిపోతుంది, కానీ నా చేత కుట్టిప్పించారనమాట. సో వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. అక్క కొంచెం కుట్టు విప్పానక్క కొంచెం లూజ్ అయిందో కుట్టు వేయమంటే అది వేరే రకంగా ఉంటుంది. సో మనం డబ్బులు ఇస్తున్నాం కదా, అన్ని వాళ్ళ చేత చేయించాలనే మెంటాలిటీ ఉంటుంది చూసారా, వాళ్ళకి వాళ్ళని బట్టి రేట్ ఉంటుంది అనమాట. సో నేనైతే అలా రేట్లు వేస్తానండి. ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి ఒక రేటు, అలా కాకుండా ఇలాగా దీన్ని బట్టి నాకు రేట్లు ఉంటాయన్నమాట. ఎంతైనా సరే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటేనే బాగుంటుంది. ఎదుటి వాళ్ళు ఏదో మన డబ్బులు ఇస్తున్న వాళ్ళు చేస్తున్నారని కాదు. ఇది వచ్చేసి మన ఇంటికి వచ్చి మరి ఒక కస్టమర్ ఇచ్చారండి, ఆన్లైన్ కస్టమరు. వాళ్ళకి నేను ఇప్పుడు కొరియర్ చేయాలి. కరెంట్ పోయింది, కరెక్ట్గా 10 అయింది. 10 అవ్వగానే కరెంటు పోయింది. నాకేంటి కరెంటు పోయింది ఏంటి అనుకున్నాను. 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. ఇంకా స్నానం చేసేద్దాము, ఒక పని అయిపోతుందని చెప్పేసి స్నానం చేసేసి పూజ కూడా చేసేసాను. చేసిన తర్వాత అయినా కరెంట్ రాలేదు. ఇది ఛార్జింగ్ లైట్ అనమాట. ఇది కూడా పోయేటట్టు ఉంది, ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది. 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, 12:30 కూడా అయిపోయింది. ఇదిగోండి 12:30 అయినా ఇంకా రాలేదండి. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. బ్లౌజులు కటింగ్ చేయాల్సి ఉన్నాయి, ఇంకా మనకి ఇవి కూడా ఉన్నాయి, అది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోయినాయి. ఇంకో ఎవరికి లేదనమాట కరెంట్ అనేది. ఇక్కడే కాదండి, మా ఫ్రెండ్ కూడా కాల్ చేశాను, వాళ్ళకు కూడా లేదన్నారు. లాంగ్ ఫ్రాక్ కుట్టమని కస్టమర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. చూపిస్తాను ఎలా కుట్టాలి ఏంటనేది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అయిపోతుందండి, దగ్గర దగ్గర భోజనం చేసే టైం అనమాట. అలాగే కూర్చుని 1 అయింది, వచ్చేసిందండి కరెంట్. అమ్మాయి అనుకున్నాను. ఇంకా భోజనం చేసేసి ఎలాగో టైం అయిపోయింది కదా, లంచ్ టైం అని చెప్పేసి గబగబా ఆరేసినవి ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కడ కరెంట్ పోతుందని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి కదా. సో ఐరన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను ఐరన్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ బ్లౌజు మా జయదేవ్ అంటే పెద్ద బాబు క్లాస్మేట్ వాళ్ళ మదర్ది అనమాట. మన దగ్గర చాలా కుట్టించుకున్నారు, ఇది వరకు కూడా చాలా కుట్టించుకున్నారు. అంటే వాళ్ళ మదర్ కూడా టైలరే అయినా సరే ఒక్కొక్కసారి మన దగ్గర కుట్టించుకుంటారు. ఊర్లో ఉంటారనమాట వాళ్ళ మదరు. వీలు కానప్పుడు మన దగ్గర కుట్టించుకుంటారనమాట. సో నేను ఇప్పుడైతేనే ఇదంతా కూడా ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసేసుకుంటే పని అయిపోతుందండి. మళ్ళీ కరెంట్ పోయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇది లైనింగ్లు కూడా సరిగ్గా లేవండి, అస్సలు క్వాలిటీ ఉండట్లేదు తెలుసా. ఎంత మంచి రేట్ పెట్టుకుంటున్నా కూడా అస్సలు క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. బాగా పలచగిస్తున్నారు, బాగా సింక్ అయిపోతుంది. ఇది వరకు ఉన్న క్వాలిటీ అస్సలు లేదు. నేను టైలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత మంచి క్వాలిటీ ఉండేదంటే నేను ఏమనుకునేదానంటే ఇది అసలు ప్యాంట్ క్లాతా లేదంటే లైనింగ్ క్లాత్ అనుకునేదాని అనమాట. అంత దళసరిగా ఉండేవి పిండి ఆరబెట్టినా కూడా. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత అసలు క్వాలిటీ అంతా కూడా తీసేశారండి. అసలు అప్పటి నుంచి కూడా క్వాలిటీ లేదు. ఎంత మంచిగా కొన్నా కూడా ఇలాగ వంక టింకరగా వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం సాగదీస్తే సాగుతాయి, లేదంటే అలా ముడిచిపోతున్నాయి అనమాట. అస్సలు బాగోట్లేదు. ఇది యాక్చువల్గా అయితే నేను 55 రూపీస్ పెట్టి తీసుకున్నాను మీటరు. ఇదే క్లాత్ 35 రూపీస్కి ఇది వరకు వచ్చిందనమాట. ఎప్పుడు కరోనా రాకముందు, మన ఇండియాకి కరోనా రాకముందు 35 రూపీస్కి అమ్మారనమాట. ఇది 55 రూపీస్ ఇప్పుడు. ఈ క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే ఇంకా 60, 65 అలా కూడా ఉందంట. నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నాను. గబగబా చేసేసుకుంటున్నాను, మళ్ళీ ఎక్కడ పోతుందా కరెంట్ అని. అయితే వీళ్ళకి 1 మీటర్ సరిపోదండి, వీళ్ళు బాగా ఎక్కువ హైట్ పెట్టించుకుంటారు బ్లౌజ్ అనేది. ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే నేనైతే హైట్ పెట్టాను, కానీ సరిపోలేదంట హైట్. ఇంకా ఎక్కువ పెట్టాలి కుమారి నాకు అని చెప్పిందనమాట. సో ఇదైతే అందుకు 1 మీటర్ సరిపోదని చెప్పేసి ఇంట్లో ఉన్న పీస్ అయితే తీశాను. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ కూడా అంత ఇదిగా ఏం లేదు లైనింగు. డబ్బులు మాత్రం 55 రూపీస్, కానీ అంత క్వాలిటీ లేదనిపించింది నాకైతే. నీట్గా ఐరన్ చేసేసుకుంటాం. ఇంకా నేనైతే బ్లౌజ్ కూడా కట్ చేసేసి వీడియో షూట్ చేశానండి. హ్యాండ్కి మోడల్ ఉంటుంది, వెనకాల వచ్చేసి మనకి టెంపుల్ మోడల్ అనమాట. టెంపుల్ మోడలు అయిపోయింది, పక్కన పెట్టేశాను. దీన్ని కటింగ్ కూడా చేసేసుకుంటాను. ఇంకా వచ్చేసి అయితే అదే అనాథ పిల్లలకి బట్టలు కావాలి అని అంటారు కదా, వాళ్ళు వచ్చారని చెప్పేసి బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళి వచ్చేలోపు వెళ్ళిపోయారండి. మళ్ళీ దేవుడాన్ని మూట లోపల పెట్టేసుకున్నాను. గబగబానే వెళ్ళాను, ఫాస్ట్గానే వెళ్ళాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. బ్లౌజ్ అయితే కటింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ కరెంట్ ఎక్కడ పోతుందని చెప్పేసి మళ్ళీ
ఇది గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. అన్ని పనులు ఫాస్ట్‌గా చేసుకున్నాను కానీ కరెంట్ ఏం పోలేదులెండి. కానీ ఒకటే బ్లౌజ్ అయింది. మోడల్ బ్లౌజ్ కదా! హ్యాండ్‌కేమో మోడల్ ఉంది. వెనకాలేమో ఆ డ్రాపు అవన్నీ కామనేలెండి. హ్యాండ్‌కి టైం ఎక్కువ పట్టేసిందనమాట. చాలా టైం పట్టేసింది హ్యాండ్ స్టిచ్చింగ్‌కే. అక్కడ కొంచెం టైం పట్టింది తప్ప మిగతాదంతా ఓకే. అయినా మనం స్టార్ట్ చేసిందే 2 గంటలకు స్టార్ట్ చేశానండి నేను బ్లౌజ్ అనేది. మిగతాదంతా కూడా ఇంగో దీనికి దానికే సరిపోయింది. ఇదంతా కూడా నీట్‌గా గమ్ముతో జాయిన్ చేసుకొని కొంచెం అతుకులు పడతాయి. ఇవన్నీ చేసేసుకోవాలి. ఇంకా మా వారు కూడా వస్తారు లంచ్‌కి. రాలేదు 1:00, 1:30కో రాలేదు. ఆయన వచ్చిన తర్వాత మిగతా బ్లౌజులు కట్ చేసుకుందాం అనుకున్నాను గానీ కుదరలేదు ఇంకా. ఇలా గమ్ పెట్టేసుకుని నీట్‌గా మనం ఇలా స్టిచ్ చేసేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు పైనుంచి ఐరన్ చేస్తున్నావు కదక్క కాలిపోదా అని. మనం సిల్క్‌లో పెట్టుకోవాలండి. మనకు ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా! కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఐరన్ బాక్స్ తీసుకోండి. సో, ఇక్కడ కూడా అంతే ఇలాగా టెంపుల్ మోడల్ అనమాట. నాకెందుకో నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంది అనిపించింది. అంటే ఈ కస్టమర్ కొంచెం బాగానే వేసుకుంటారు. మళ్ళీ తక్కువైందనుకోండి తక్కువ అంటారని చెప్పేసి జస్ట్ లైట్‌గా 2 గీతలంతా కట్ చేస్తున్నాను. అంతే సరిపోతది ఇంకా. మనం కుట్టేసరికి టెంపుల్ మోడల్ అనమాట. ఓకేనా? టెంపుల్ టైప్‌లో ఇచ్చాను. మనం చాలా మోడల్స్ ఇచ్చాము. స్టార్ ఇచ్చాము, డ్రాప్ ఇచ్చాము. ఇది ఇవ్వలేదనమాట. ఇది ఇస్తే సరిపోతది టెంపుల్ మోడల్. హైట్ చూసారా ఎంతుందో? మనకి బ్లౌజ్ కూడా సరిపోలేదండి. సైడ్‌కి అతుకులు పడతది. చూసారా అటు ఇటు అతుకులు పడతదనమాట. ఫ్రంట్ పార్ట్‌లో అతుకులు రాకుండా చూసుకున్నాను. అందుకనే బ్యాక్ పార్ట్‌లో సైడ్‌కి అతుకులొచ్చినియి. బోర్డర్ ఉంటే అవంతా జాయిన్ చేసేసాను. మనకి దీని మీద పువ్వులున్నాయండి. ఆ పువ్వులు స్టాండింగ్ పొజిషన్‌లో ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. అందుకనే అడ్జస్ట్‌మెంట్‌కి కొంచెం క్లాత్ తక్కువైంది. ఇప్పుడు హ్యాండ్ అయితే మోడల్ హ్యాండే. ఈ పట్టీ అతకాలి. ఈ పట్టీ అయితే కొంచెము చాలా మెత్తగా ఉంది. చూసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోకపోతే ఫినిషింగ్ నీట్‌గా రాదండి. నేను హ్యాండ్‌కి పైపింగ్ వేశాను. నెక్‌కి పైపింగ్ వేశాను. అవన్నీ పైపింగ్ వేసేసరికి కొంచెం టైం పట్టేసిందనమాట. ఇంకా స్కూల్‌కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసానండి. 4:45 అవుతుంది. హోంవర్క్ కూడా చేయించేశాను. మా చిన్నోడిది కాన్వర్జేషన్ బుక్ పోయిందండి. ఒక నోట్‌బుక్ అనమాట. దాంతో కొంచెం నాకు కూడా టెన్షనేసింది. మళ్ళీ కొత్తది కొని రాయించాలి. ట్యూషన్ టీచర్‌ని అడిగాను. ఎవ్వరిని అడిగినా కూడా లేదక్క అన్నారు. స్కూల్‌లో టీచర్‌ని అడిగితే అసలు మీ బాబు తీసుకురాలేదండి అన్నారు. అసలు నాకు అదే టెన్షన్‌గుంది. మళ్ళీ కొనొచ్చు. కొనటమైతే కొనొచ్చు గానీ, ఏంటంటే మళ్ళీ రాయాలి కదా పాపం వాడు అంతా రాయాలంటే మాటలా? అదే ఆలోచిస్తున్నాననమాట. ఆ ఆలోచనతోటే ఎలా పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రేపు స్కూల్ దగ్గరికెళ్ళి టీచర్‌కి చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇంకో కొత్త బుక్ తీసుకోవాలి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా. పిల్లలు ట్యూషన్‌కెళ్ళిన తర్వాత రెడీ చేపించేసాను. మొత్తం కూడా ఓవర్‌లక్ అదంతా కూడా. హ్యాండ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. శారీలోంచి కట్ చేసిన పీస్ అనమాట. ఇంకా నాకు బటన్స్ పెట్టుకుంటే ఇంకా బావుంటది. ఇంగ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ పెడతానండి. నెక్ దగ్గర ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఇంకా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉంది చూసారా? ఇది వీళ్ళకి ఇలాగే కావాలంట. వెనకాల బటన్స్ వద్దంట. ఇది ఐరన్ చేయాలనమాట. ఐరన్ చేస్తే లుక్ అనేది ఇంకా బావుంటది. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. నాకు ఈ హ్యాండ్స్ బాగా నచ్చేసాయి. చూసారా? ఇప్పుడొచ్చేసి ఒక సిస్టర్ తీసుకొచ్చారండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారంట వీళ్ళు. ఎంత చండాలంగా ఉందంటే స్టిచ్చింగు. ఎంత వరస్ట్‌గా చేశారంటే ఇష్టం వచ్చినట్టు కుట్టి పాడేశారండి. అంటే మీషోలో బుక్ చేసుకున్నారంట. రూ. 320, 300 అంట. ఇది మనకి ఈ మధ్యన బాగా ఫ్యాబ్రిక్ వైరల్ అవుతుంది కదా! అస్సలంటే అస్సలు బాలేదు. నెక్కనేమో తిప్పేయడాలు మొత్తం కూడా సగం కుట్టు ఊడిపోతుందండి. ఇప్పుడు నా చేత టాప్ స్టిచెస్ ఫిట్టింగ్ వేయించుకున్నారనమాట. నేనైతే రూ. 70 తీసుకున్నాను. ఎందుకంటే టాప్ స్టిచెస్ అంటే మొత్తం కుట్టినట్టే కదా! నేను అసలు యాక్చువల్‌గా అలాంటివి చెయ్యను. కానీ రెగ్యులర్ కస్టమర్ అనమాట. నేను బాగా తిట్టాననమాట. "నీకేమైనా పిచ్చా? ఇలాంటి పిచ్చి పిచ్చి అని ఎందుకు కొనుక్కోవాలి? శారీ కొనుక్కొని కుట్టుకుంటే ఎవరు కుట్టారని అడుగుతారు. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేయించుకుంటే ఇంక ఇలాగే ఉంటదంట." "అవునక్క ఈసారి బుక్ చేసుకోను" అని చెప్తుందనమాట. నడుము దగ్గర యోక్ పార్ట్ ఉంటది కదా! బాడీ పార్ట్. ఆ బాడీ పార్ట్ మొత్తం కూడా కిందకొచ్చేసిందండి బాగా. అస్సల వరస్ట్‌గా స్టిచ్చింగ్ ఉందనమాట. ఇంకా వాళ్ళిష్టం అనుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను. కానీ మనం మంచిగా నీట్‌గా కుట్టేవాళ్ళు అలాంటివి చూసారనుకోండి అస్సలు నచ్చదు. నిజం చెప్పాలంటే. సో, ఇప్పుడు
వడగట్టేసాను నూనెను కూడాని. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేలోపు చపాతీ పిండి కలిపేసి చపాతీలు చేసేసి కర్రీ చేద్దాం అనుకున్నాను. టైం సరిపోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఆ అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉందంట. నాకు ఆ ఫ్రాక్ ఇచ్చే అక్క అంటే, ఆ ఫ్రాక్ చూసినప్పుడల్లా నాకు అయితే ఇంతలాగా ఎలా కుట్టగలిగారు అనిపించింది. అంతేలేండి, ఏ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లోనో కుట్టేసి ఉంటారు నాకు తెలిసి. ఏమి లేదండి, నెక్ని తిప్పేయటం, హ్యాండ్ ఏమో దూరంగా పెట్టి కుట్టేయడం. ఓవర్‌లాక్ అయితే ఉంది. ఓవర్‌లాక్ భలే చేశారు మరి. ఇంతలా కుట్టిన తర్వాత కూడా ఓవర్‌లాక్ చేశారంటే నిజంగా గ్రేట్. ఇంకా ఫ్రిల్స్ అంటారా, అక్కడక్కడ అంతే. నాకు తెలిసి దానికి ఒక 3 మీటర్లు కాదు కదా, 2.5 మీటర్లు కూడా పడుండదు ఆ క్లాత్‌కి. ఇంకా లైనింగ్ అంటారా, నార్మల్ లైనింగే. మరి అంత క్రేప్ లైనింగ్ కూడా కాదు. యావరేజ్‌గానే ఉంది. ఇంకా మనం నా చేత కుట్టించుకున్నారనుకోండి, ఎంత తక్కువైనా ఒక 350, 400 కంటే తక్కువ కుట్టను. బాగా తెలిసిన వాళ్ళైతే. అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే. వీడియోలో వేసుకొని చూపించండి అక్క అంటే వాళ్ళకి కొంచెం తక్కువే తీసుకుంటానండి. పాపం మన ఛానల్‌కి హెల్ప్ చేస్తున్నారు కదా! నేను వేసుకుంటేనే కదా మీకు ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటని తెలిసేది. అయితే అలాగా వేసుకొని చూపిస్తే ఒక కాస్ట్ ఉంటుంది. అలా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఎంత తీసుకుంటాను, ఒక 400 అనుకోండి. 400 వాళ్ళ ఫ్యాబ్రిక్ ఎంత అవుతుంది, 150, 550, 550 అదొక 300 చీర. 850 అలా అవుతుంది కదా! దాంతో కంపేర్ చేసుకుంటే ఇది 300కే వచ్చేస్తుంది కదా! డబ్బులతో కంపేర్ చేసుకుంటే బానే ఉంది గానీ స్టిచ్చింగే బాలేదనమాట. వీళ్ళేం చేశారు, ఇంకా నా చేత టాప్ స్టిచెస్ వేయించుకున్నారు కాబట్టి కొన్నాళ్ళు వాళ్ళు వేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైస్ చూస్తే మాత్రం పర్లేదనిపించింది గానీ, ఒక టైలర్‌గా చూస్తే మాత్రం చాలా వేస్ట్ అనిపించింది నాకు. ఆ కుట్టు చూడగానే ఏందిది ఇట్లా కుట్టి పాడేసారేందా అనుకున్నానండి. అంత సింపుల్‌గా కుట్టేశారు. సో, మనకైతే ఒక బ్లౌజ్ కుట్టేంత టైంలో కుట్టేయొచ్చనమాట. అంత తొందరగా అయిపోతది. చపాతీలు చేద్దామనుకున్నాను. మా వోడేమో చిన్న బాబు ఇరగొట్టేసాడు ఆ కాడ. నేను ఏం అనలేదండి ఇరగొట్టినందుకు. ఎందుకంటే ఇది అంత వీక్‌గా ఉందనమాట. అస్సలు స్ట్రాంగ్‌గా లేదు. ఇలా అంటే ఇరిగిపోయింది. మంచి క్వాలిటీ రావట్లేదు. ఇదివరకైతే మనకి కార్పెంటర్ చేత చేయించుకుని చేసేవారు గానీ, ఇప్పుడు అంత స్ట్రాంగ్‌గా అస్సలు లేవండి. ఇలా అంటే ఇరిగిపోయింది. ఇంక నేను అలాగైతే చేస్తున్నాను. కొత్తది. మొన్న డీమార్ట్ ఎళ్ళినప్పుడు తెచ్చామనమాట. అప్పుడు ఇరిగిపోయిందంటే ఇంకా మా వారు కూడా ఏమనలేదు. అంత వీక్‌గా ఉందా, చిన్న బాబు కూడా ఇరగొట్టే అంత వీక్‌గా ఉందా అనుకున్నాం. నిజంగానే బాలేదు క్వాలిటీ అసల. ఇంకా చపాతీలన్నీ చేసేసానండి. చేసేసి ఇంకా హాట్ బాక్స్‌లో పెట్టేశాను. ఇంక టైం వచ్చేసి 8 అయిపోయిందనమాట. ఇంక కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నా. ఈయనేమో వస్తా అని చెప్పారు లంచ్‌కి, అదే డిన్నర్‌కి. సరే అని చెప్పేసి ఉల్లిపాయలు, టమాటా వేసి కర్రీ చేశాను. చాలా బావుంది టేస్ట్ అనేది. గొజ్జు ఉంటది కదా, టమాటా గొజ్జు అనేది మనకి చపాతీలోకి బాగా సెట్ అవుతదనమాట. అలా అని అస్తమాను చపాతీలు తినకూడదు. ఇంక వేరే వేరే ఏమైనా వెరైటీలు చేయొచ్చు కానీ, నేను ఒక్కదాన్నే చేయాలి కదండీ! ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి కదా! అందుకనే కొంచెం టైం ఉండదు చేయడానికి. సో, నేనైతే చపాతీలు కూడా చేసేసాను. హాట్ బాక్స్‌లో పెడితే భలే మెత్తగా వేడిగా ఉన్నాయండి. ఇదివరకైతే మూత పెట్టేసేదాన్ని. చపాతీలు వేడిగా కూడా ఉన్నాయి. హాట్ బాక్స్‌లో చిన్న హాట్ బాక్స్ ఉంది కదా, అందులో పెడితే. పిల్లలు రోజు ఏడుస్తున్నారు లేవడానికి. చలేస్తుంది, చలేస్తుంది, చలేస్తుందని. మరి ఏం చేస్తాం, ఇప్పటికే ఎంత చలుందో పేదాలన్నీ పగిలిపోతున్నాయి. పిల్లలకి కూడా అందరికిని. ఆంధ్ర సైడ్ అస్సలు లేదంట చలి. మా అత్తయ్య అన్నారు ఏం చలి ఏం లేదు అని. కానీ మాకు మాత్రం బాగానే ఉంది చలి. ఇప్పుడు వచ్చేసి మనకి నవంబరే, డిసెంబరు, జనవరి ఇలా మొత్తం కూడా బాగా మా వారికి ఏంటంటే మంచిగా కాలాలంట. ఇలా పొంగితే సరిపోదు, బాగా కాలాలని చెప్తా ఉంటారు. లేకపోతే పచ్చిదైతే కడుపు నొప్పి వస్తది. ఇలా కూడా ఉండకూడదంట. బాగా కాలిపోవాలంట. బాగా కాలితేనే ఆయనకిష్టం, లేదంటే ఉడకలేదంటారు. మనం హీట్‌లో పెడితేనే మెత్తగా ఉంటున్నాయండి. అంటే ఫుల్ హీట్‌లోనే చేయాలి. లేదంటే మెత్తగా ఉండట్లే, గట్టి పడిపోతున్నాయి. ఇల్లంతా పొగ. ఒకసారి ఏమైందంటే, ఈయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వంట చేసుకోవాలి వీళ్ళే. అయితే ఇలాగ పొగొచ్చేసిందంట వాళ్ళ ఫ్రెండ్ చేస్తే. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసారంట ఏదో కాలిపోయిందని. అలా ఉంటదంట. పొగలు రాకూడదంట అక్కడ. ఈయన చెప్తా ఉండేవారు. చపాతీలు కూడా అయిపోయినాయండి. ఇంకా కర్రీ పిల్లల్ని తీసుకొచ్చేసాను ట్యూషన్ నుంచి. వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకా కర్రీ చేద్దామనుకున్నా. తాలింపు వేసేసి, అంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసేసాను. ఇంకా బాగా మగ్గబెట్టేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ టైప్‌లో చేసేసాననమాట. ఇదిగోండి. బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఉప్పు, పసుపు వేసేసి మగ్గబెట్టేసి టమాటాలు వేసేస్తాను. అంతే, ఇంకేం లేదు. టమాటాలు వేసేసి దీన్ని కూడా మగ్గబెట్టేస్తాను.
వాటర్ వేయను. వాటర్ వేస్తే మళ్ళీ మిగిలిందనుకోండి రేపటికి మళ్ళీ పాడైపోతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాననుకోండి అయినా సరే నీళ్ళేయకుండానే చేద్దామని చెప్పేసి పచ్చడి టైప్‌లో అనమాట. అయిపోయిందండి. సగం వరకు అయితే మగ్గిపోయినాయి. ఇంకా మగ్గాలి. మగ్గిన తర్వాత కారం వేసేసి ఇంకా నూనంతా ఆయిల్ అంతా బాగా తేలే వరకు ఫ్రై చేసేస్తాను. ఇంకా నేను తినేస్తాను. పిల్లలు తినేసారు ఆల్రెడీ. వాళ్ళకి ఎగ్ చేశాను. నైట్ టైంలో తినకూడదని వార్నింగ్ ఇచ్చాననమాట. అరగదు, కావాలంటే మార్నింగ్ పెడతాను కానీ నైట్ టైంలో మాత్రం పెట్టనని చెప్పాను. మూత పెట్టేశానండి. అయిపోయిందండి. కారం వేసేసామంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. టమాటా కదా, కారం ఎక్కువే పడుతుంది. ఇంకా టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. 2 పూటలు కర్రీ చేయాలంటే చాలా ఇబ్బంది. టైలరింగ్ చేసేవాళ్ళు మెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ ఉన్న కర్రీని నైట్ అంటే ఇలాగ ఎవరైనా హెల్ప్ లేకుండా నాలా ఉంటే మాత్రం అలా కవర్ చేస్తారనమాట. మార్నింగ్ కర్రీ నైట్. ఇంకా వెనకాల హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే సపరేట్గా వండుకుని తింటారు. నాకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంకా సామాన్లన్నీ తోమేసుకున్నానండి. ఇంకా నేను కూడా తినేస్తాను. ఇంకా పిల్లలు తింటున్నారు. ఒకడికేమో కారం వేసి ఎగ్ ఫ్రై కావాలంట, సరే అని పెట్టాను. ఇంకొకరికి ప్లెయిన్ కావాలంట. ఈయన కారం తినట్లేదు. కాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు తినే కంచాని అని చెప్తున్నాను అనమాట. సరే అమ్మ అంటారు. చెప్తే వింటారండి, అసలు వినకుండా అయితే ఉండరు. ఇంకా నేను కూడా తినేస్తాను. తినేసి ఇంకా సామాన్లని తోమేసుకుని ఇంకా అవన్నీ తోమేసుకుని కడిగేసుకుంటే బెస్ట్. పొద్దున్నే కడుగుతుంటే చలి చలిగా ఉంటుందన్నమాట. ఇంకా పనిలో పని అని చెప్పేసి ఈరోజైతే అన్నీ తోమేసుకున్నాను సామాన్లని. మా వాడు హనుమంతు సినిమా పెట్టాడు. పెద్ద ఫ్యాన్ అండి హనుమంతు సినిమాకి. 100 సార్లు చూడమన్నా చూస్తారు. ఇంకా నేనైతే సామాన్లు కూడా తోమేసుకున్నానండి. ఆయన వచ్చిన తర్వాత తినేసి కొంతసేపు టీవీ చూసుకుని పడుకుంటాం అనమాట. ఎంత తొందరగా చేసుకున్నా 10:30 10:30 అవ్వదులేండి, 10 అవుతుంది. తొందరగా వస్తే 9:30కి అలా పడుకుంటాము. లేట్గా వస్తే 10 అయిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు లాగు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేను పెడతాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా అంతే ఈజీగా కుట్టేసుకోవచ్చు. పెద్దగా టైం ఏం పట్టదు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.